వచ్చే రెస్పాన్స్ చూస్తుంటే ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ అండి. లైక్ అమ్మతో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆ ఎమోషనల్ సీన్స్ అప్పుడు కానీ బేసిక్గా ఇక్కడ చెప్పకూడదు కానీ శ్రీకాంత్ గారు ఒక కీలకమైన పాత్ర వేశారు. సో దానికి ఎంతోమంది చాలా బాగుంది ఆ ట్విస్ట్, ఆయన చాలా బాగా చేశారని పొగుడుతున్నప్పుడు, కెమెరా వర్క్ పొగుడుతున్నప్పుడు, ప్రొడక్షన్ వాల్యూస్ నేనేం చెప్పక్కర్లేదు, ఎందుకంటే నా సొంత ప్రొడక్షన్ హౌస్, వీళ్ళిద్దరు నా సొంత ప్రొడ్యూసర్సు. అండ్ వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. అండ్ అజనీష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హెస్ గివెన్ లైఫ్ టు దిస్ ఫిలిం. మదర్ ఫీల్ అప్పుడు కానీ క్లైమాక్స్ మీకు తెలిసే ఉంటుంది, ఒక అద్భుతమైన సీక్వెన్స్ అది. లైక్ టుడే మై సన్ వాస్ టెలింగ్ మీ, మా అబ్బాయి పొద్దునే షోకి వెళ్ళి చెప్పాడు, నాన్న ఐ హ్యావ్ నాట్ సీన్ సచ్ అ సీన్ ఆన్ అన్ ఇండియన్ స్క్రీన్ టుడే టిల్ డేట్. అలాంటి ఒక సీక్వెన్స్ నేను చూడలేదు. కొంచెంసేపు నాకే ఇది నిజంగా జరిగిపోయిందా, ఏం జరిగింది అని చిన్న షాక్లో ఉండిపోయాను నేను, నాకు చిన్న షాక్ గురైపోయాను. బట్ he told me, I am a proud son of you, Nana. I really felt very proud. So this is what is the whole feeling. అంటే ఈ సినిమా మేము మా మెయిన్ లైక్ ఉద్దేశం కూడా అదే అండి. మన తల్లిదండ్రుల కోసం మనం ఏం చేసాము, ఎంత చేసాము, ఎంత త్యాగం చేసాం, ఇవన్నీ ముఖ్యం కాదండి. వాళ్ళ పట్ల మనం ఎంత బాధ్యతగా బిహేవ్ చేసాం, వాళ్ళ కోసం మనం ఎంత దూరం వెళ్తున్నాం అనే ఒక చిన్న ఏమనుకుంటారు మీరు, లైక్ హితబోధం అనుకుంటారా, లేకపోతే ఒక ఇట్స్ మన ఒంట్లో ఉండే ఒక నేచర్, దాన్ని బయటికి తీసుకొచ్చి మీరందరూ తల్లిదండ్రులతోని అందరితో ఇంత ప్రేమగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత మా ఎడిటర్ గారు తమిరాజ్ గారు, తమి నిజంగా అంటే దిస్ హక్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎంత ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎంత తపన పడ్డాడు. అంటే ఒక ఎడిటర్ పని ఏంటంటే ఎడిటింగ్ చేసుకున్నామా, అవుట్పుట్ ఇచ్చామా, ఇక్కడ ఆగిపోతారండి. హీస్ వన్ పర్సన్. అంటే నాకు లైక్ బింబిసారాకి ఇలానే చేశారు. నా ఈ సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతికి ప్రతిరోజు ప్రతి క్షణం నేను 8 o'clock ఆఫీస్లో ఉంటే 8:05 ఆఫీస్లో కూర్చొని మొత్తం మళ్ళీ రీవర్క్ చేసుకుంటాం. సీజీలు కరెక్ట్గా వచ్చినాయా, బీజిఎం కరెక్ట్గా సెట్ అయిందా, తర్వాత డబ్బింగ్ కరెక్ట్గా ఉందా, సింక్ కరెక్ట్గా ఉందా. ఆయన పని కాదండి ఇదన్నీ, బట్ తన పని కాకపోయినా మీదేసుకొని చేశాడండి.